మరణము అందరికీ తథ్యము, పునరుత్థానము ఎవరికి సాధ్యం? దేవుని పిల్లరా, దేవుడు బైబిల్ను రాయించిన విధానం ఎంత బాగుంటుంది అంటే, లోకంలో నుంచి మన బ్రతుకును వేరు చేసి, లోకంలో మనుషులు బ్రతుకుతున్న జీవన విధానాన్ని మనలో నుండి తప్పించి మరో లోకానికి మనల్ని చేర్చేటంతటి గొప్ప సంగతులు బైబిల్లో దేవుడు రాయించాడు. కానీ ఈరోజున్న సమాజం బైబిల్లో ఉన్న దేవుని వాక్యానికి అంత విలువని ఇవ్వకపోవటం వలన, పట్టించుకోకపోవటం వలన మహాలోకానికి మనిషిని చేర్చే మార్గం కళ్ళ ముందు వాక్య రూపేణ ఉన్న చేరుకోలేని దుస్థితిలోనికి వెళ్ళిపోవడానికి గల కారణం, వాక్యము చూపిస్తున్న మార్గం మనోనేత్రాలు వెలిగించుకొని చూడకపోవటం. ఈరోజు మనిషి మరణిస్తాడు. మనిషికి మరణం తథ్యం. మరణించని, మరణము లేని మనిషి ఈ భూమి మీద ఉన్నాడా? బాగా ఆలోచించండి. ఉన్నాడా? కోటీశ్వరుడైనా చనిపోవాలి, కోటికి స్థితి లేనివాడైనా చనిపోవాలి. అవునా? చదువుకున్నవాడు చనిపోవాలి, చదువు లేనివాడు చనిపోవాలి. ఏమండి, లోకంలో ఉద్యోగము, ఆస్తి, సంపద లేదా ఆరోగ్యం, ఇవేవి కూడా నీ మరణాన్ని ఆపలేవు. మర్చిపోకూడదు. మరణాన్ని ఆపగలిగే శక్తి మానవుడికి లేదు. కారణం, మరణ శాసనం రాసింది దేవుడు. నీకు 60-70 ఏళ్ల ఆయుష్కాలం తర్వాత మరణం నీకు రాసింది దేవుడు. రాసిన మరణ శాసనాన్ని మార్చగలిగిన శక్తి మనిషికి లేదు. అందుకే దేని నుండైనా తప్పించుకుంటాడేమో తప్ప మరణము నుండి తప్పించుకునే నరుడు భూమి మీద లేడు. వెరీ గుడ్. మరణం అందరికీ తథ్యం, ఖచ్చితంగా వస్తుంది. సహజంగా మీరు చూడండి, లోకంలో మనిషి చాలా విషయాల్లో తెలివిగా ఉంటాడు. ఏదైనా వస్తుంది అని ముందు తెలిస్తే జాగ్రత్త పడతాడండి. జాగ్రత్త పడతాడు. ఉదాహరణ, మన పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయిస్తాం. ఎందుకు వేయిస్తాం చెప్పండి? ఎందుకు వేయిస్తారు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? పిల్లలకి పోలియో డ్రాప్స్ ఎందుకు వేయించారు? భవిష్యత్తులో పిల్లలకి పోలియో వస్తుందేమోనని ముందుగానే జాగ్రత్త తీసుకుంటున్నారు. అది వస్తుందో లేదో తెలీదు. వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎందుకైనా బెటరు టీకా వేయించేస్తే మా వాడికి పోలియో అనేది రాదు. ఇంకా రండి, టీకాల్లో మీరు చూడండి, చాలా రకాల టీకాలు ఉన్నాయండి ఇప్పుడు పిల్లలకి. అంటే భవిష్యత్తులో పిల్లలకి రోగాలు వస్తాయేమోనన్న అనుమానంతో వేస్తున్నవి అవి. అలాగని అందరి పిల్లలకి పోలియో వస్తుందా? రాదండి. ఇప్పుడు ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, మీరు కరోనా టైంలో మీరు అందరూ ఏమి వేయించుకున్నారు చెప్పండి? వ్యాక్సిన్ వేయించుకున్నారు కదా. ఎందుకు వేయించుకున్నారు? కరోనా వస్తుందేమోనన్న అనుమానం. జాగ్రత్తగా వినాలి. కరోనా వస్తుందేమోనన్న అనుమానంతో ముందు జాగ్రత్త. కరోనా వ్యాక్సిన్. విచిత్రం ఏంటంటే దానికి ఏదో పేర్లు పెట్టారు. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు. కొంతమంది దాంతో ఆగలేదు, బూస్టర్ డోస్ అట, అది కూడా వేయించుకున్నారు. ఆ వేయించుకున్న వాళ్ళకి ఎక్కువగా హార్ట్ అటాక్లు వస్తున్నాయని వార్త. ఎందుకంటే అది వ్యాక్సిన్ అనేదండి పిల్లలకి చిన్నప్పుడు వేస్తారు. వాడి ఇమ్యూనిటీ వ్యవస్థ ఇంకా సెట్ కాదు కనుక ఈ వ్యాక్సిన్ వాడి బాడీలో ఇన్బిల్డ్ చేసుకుంటుంది, అది డైజెస్ట్ చేసుకుంటుంది. వ్యాక్సిన్ అనేవి వయసు వచ్చేసిన తర్వాత వ్యాక్సిన్లు ఇస్తే, మీరు గమనించారో లేదండి, కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చాలామంది వీక్ అయిపోయారు, నీరసాలు వచ్చాయి. ఒకప్పుడు హాయిగా పెద్ద పెద్ద బరువులు వేసుకుని పైకి ఎక్కే వాళ్ళు ఈ వ్యాక్సిన్లు వేయించుకున్న తర్వాత ఎక్కట్లేదు, ఆయాసాలు వచ్చాయి. గుండె వీక్ అయిపోయింది. గుండె వీక్ అయిపోతున్నా, కొంతమంది గుండెలు ఆగిపోతున్నా, మాకు సంబంధం లేదండి, వ్యాక్సిన్ వేసేయండి. ఎందుకు? ఏమొస్తుంది? కరోనా వస్తుందేమోనన్న అనుమానం. ఇప్పుడు ప్రశ్న అడుగుతానండి,
పోలియో వస్తుందేమోనన్న అనుమానం, కరోనా వస్తుందేమోనన్న అనుమానంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న మనిషి మరణం వస్తుందో లేదో డౌటా, ఖచ్చితంగా వస్తుందా? బాగా ఆలోచించాలి. ఇది మరణం వస్తుందో లేదో డౌట్ అండి, లేదా కన్ఫర్మా? మీరు భయపడినా కన్ఫర్మే. చాలా మంది మరణం అనేసరికి ఏంటి భయం. మరణ వార్త ఇంటికి వచ్చి ఎవరైనా చెబితే భయం, అంతే కదండి. నువ్వు భయపడినంత మాత్రాన నీ దగ్గరికి రాకుండా ఉంటుందా? బైబిల్లో మాట చూపిస్తాను. దేవుడు ఎంత బాగా రాశాడో బైబిల్ని. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం. ఇక్కడ దేవుడు ఒక జాగ్రత్త చెప్తాడు, చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఇదే మరణము చూడక బ్రతుకు నరుడెవడు. ఏమండి, ఖచ్చితంగా నరుడు దేన్ని చూస్తాడట? మరణం. నువ్వు చూడాలి. నేను చూడను అన్న నరుడు లేదు భూమి మీద. సినిమా యాక్టర్ అయినా చూడాలి, ప్రధానమంత్రి అయినా చూడాలి, ముఖ్యమంత్రి అయినా చూడాలి, ఎమ్మెల్యే చూడాలి, మన సర్పంచ్ చూడాలి, మనము చూడాలి, అంతే కదండి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు. ఇక్కడ వరకు దేవుడు నాయనా నీకు మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి వెంటనే ఆ మరణం వచ్చేలోపు నువ్వు ఒక జాగ్రత్త తీసుకోవాలని కింద చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ చదివితే మీరు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు? మరణం తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావట? పాతాళ వశం అయిపోతావట. దానిని తప్పించుకోవడానికి ఏమైనా ఆలోచిస్తున్నావా? పాతాళంలో కాలిపోకుండా, భయంకరమైన నిత్యాగ్ని దండలలోనికి వెళ్ళిపోకుండా, పాతాళ యొక్క వశము కంప్లీట్గా నువ్వు అయిపోకుండా దాని నుండి తప్పించుకోవడానికి ఏమైనా బ్రతుకు దినాలు బాగున్నప్పుడు ఆలోచిస్తున్నావా? మరణము పలకరింపక మునుపు ఆలోచిస్తున్నావా అంటున్నాడు దేవుడు. నేను ఇందా చెప్పిన మాట ప్రకారం మరణం అనేది వస్తుందో లేదో డౌట్ కాదు, ఖచ్చితంగా వస్తుంది. వస్తుందన్నప్పుడు నువ్వు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? మరణము నిన్ను పలకరిస్తుంది, తథ్యం. మరణము తథ్యం, ఖచ్చితంగా వస్తుంది. అలాంటప్పుడు మరణము తర్వాత జరగబోయే సంగతుల మీద, మరణం తర్వాత నువ్వు వెళ్ళబోయే నీ ప్రయాణం పాతాళ లోకం అయితే, అది భయంకరమైన లోకం అయితే, దానిని తప్పించుకోవడానికి బ్రతుకు దినాలలో నీ బ్రతుకు బాగున్నప్పుడు, భూమి మీద హాయిగా ఉన్నప్పుడు, రాబోయే మరణము తర్వాత రాబోయే సంగతుల గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? ఇవి ఆలోచిస్తానండి మనిషి అసలు వీటి ప్రస్తావన ఇంట్లో కుటుంబంలో ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుకుంటారా? భార్య భర్త, ఏమండి మన ఇద్దరం చచ్చిపోతాం కదండి, మీరు పరదేశికి వస్తారా, నన్ను పరదేశికి తీసుకెళ్తారా, మనం ఇద్దరం మళ్ళీ పరదేశంలో కలుసుకుంటావా? ఇలాంటి డిస్కషన్లు ఉంటాయా? ఇవి ఉండవు. ఏముంటాయి చెప్పనా? ఏమండి పిల్లలు ఎదిగిపోతుంది కదండి, మరి ఏమైనా పాలసీ చేయించారా? కన్యాశుల్క పథకం, ఏమి పథకాలు వచ్చినాయండి కొత్తవి? సుకన్య సమృద్ధి యోజన పథకం, బేటీ బచావో బేటీ పడావో పథకాలు ఏమి వేస్తున్నారో చూసారండి. ఆ పథకాలు అన్నట్లో మన అమ్మాయిని పెట్టేద్దాం, ఏమైనా స్కాలర్షిప్లు ఇస్తే మన అబ్బాయిని పెట్టేద్దాం, చదువులు చదివించేద్దాం, ఉద్యోగాలు చేయించేద్దాం, రేపు మేడ మీద మేడ కట్టేద్దాం, అందరూ కూర్చుని ఇవి ఆలోచిస్తారు తప్పండి. అలాగే పిల్ల మరి పెళ్ళిడికి వచ్చేసేసరికి మనం మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న భర్తను మన కూతురికి తీసుకుని రావాలంటే అప్పుడు కల్లా మనం లక్షలు కూడగట్టాలి కదండి. మరి ఏం చేద్దామండి? ఏ అకౌంట్ ఓపెన్ చేద్దాం, నెలకి ఎంత కట్టేద్దాం, ఎంత దాచేద్దాం? దాంట్లో కుమార్తె పెళ్లి కోసం ఆలోచన, కొడుకు చదువుల కోసం ఆలోచన, ఇల్లుల కోసం ఆలోచన, పొలాల కోసం ఆలోచన. మరణం అందరికీ తథ్యం. ఇంకా చెప్పనండి నేను, ఇంకా చెప్పను. ఇక్కడ ఎంత ఏమంటే మనల్ని దెయ్యం ఎంత మోసం చేసింది చెప్తాను. ఇక్కడ కనీసం అమ్మాయికైనా 25 సంవత్సరాల తర్వాత పెళ్లి, అప్పటి వరకు టైం ఉంది. బాగా ఆలోచించండి నేను చెప్పేది. 25 సంవత్సరాల తర్వాత అమ్మాయికి పెళ్లి చేయాలని ఇప్పుడే ఆలోచిస్తున్నా. నువ్వు మరణం నీకు ఎప్పుడు వస్తుందో నీకు తెలుసా? బాగా ఆలోచించు. కోదాడ హైవేలోకి వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తావన్న గ్యారంటీ ఉందా? లేదు. ఒకవేళ దేవుడు ఏమన్నా మళ్ళా ఉగ్రుడై
కరోనా 4th వేవ్ను వదిలితే నువ్వు ఉంటావన్న గ్యారంటీ ఉందా? లేదు. అంటే మరణం ఎప్పుడు పలకరించేస్తుందో తెలియదు. దాని గురించి ప్రణాళికలు ఏమీ లేవు. చచ్చిపోతే పరదేశికి వెళ్తానా? చచ్చిపోతే దేవుడు నన్ను చేర్చుకుంటాడా? మరణం నాకు వచ్చేస్తే పరిస్థితి ఏంటి? దీని మీద లేవట ఆలోచనలన్నీ. తినడానికి, త్రాగడానికి, ఈ లోకంలో అనుభవించడానికి. నిజంగా రండి, ఒక మాట మాట్లాడతారండి, అది చాలా ఏమండి నిజంగా వాక్యం తెలిసిన వాళ్ళకి నవ్వుస్తూ ఉంటుంది ఆ మాట. ఏ మాట అంటే, మన భవిష్యత్తును బంగారం చేసుకోవాలి. ఎక్కడ భవిష్యత్తును బంగారం చేసుకుంటావు బాబు? ఎక్కడ భవిష్యత్తును చేసుకుంటావు బంగారం? భూమి మీద. పోలు నేను అడుగుతున్నాను, ఎవడి భవిష్యత్తు భూమి మీద బంగారం అయింది? డబ్బున్నవాడిదా? కదుపు మొత్తం అన్ని కష్టాలే. అధికారం ఉన్నవాడిదా? కదుపు మొత్తం వెన్నుపోట్లే. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు లేదా ఎమ్మెల్యేలు హాయిగా ఉంటారని మీరు అనుకుంటారు కదా. వాళ్ళని అడగండి, ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పెట్టుకుని, నాయన నన్ను వెనకాల ఎవడేసేయడానికి చూస్తున్నారు కనిపెట్టండి ఆయన. రాత్రి నా సీటు కింద బాంబు పెట్టి ఎవడు లేపేస్తాడో కనిపెట్టండి ఆయన. వాళ్ళ జీవితం అంతా అదేనండి, కాపాడుకోవాలి. లేదా ఆయన తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంటాడు కదా, అతను ఏమైనా అపోజిషన్తో కలిసిపోయి నన్ను చంపేసి అతను ముఖ్యమంత్రి అయిపోతారేమో చూడండి ఆయన. వాళ్ళ జీవితకాలం వాళ్ళు మనుషులు ఏమంటే వాళ్ళ ప్రజలకు సేవ చేయడానికి ఉండదండి, వాళ్ళ పదవిని కాపాడుకోవడానికే సరిపోద్ది టైం అంతా. ఏముండదండి పాపం. అష్ట కష్టాలు పడతారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. ధనం ఉన్నవాడు అంటారా? మీకు చెప్పనవసరం లేదు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఏం చేశాడు? ప్రపంచాన్ని జయించేశాడు. ప్రపంచ చక్రవర్తి, గ్రీకు వీరుడు అన్నాడు, మొత్తం రాజ్యాలను జయించేశాను, నేను అంత ధనవంతుడు లేడు, నాకున్న రాజ్యాలంతా అసలు ఎవరికి లేవన్నాడు. చివరికి వాడు చెప్పిన జీవిత సత్యం ఏంటి తెలుసండి? ఒక దోమకుడు చచ్చిపోయాడు. ఆ బ్రతికొండగా అతను చుట్టూ 100 మంది డాక్టర్లు, 100 మంది ఇతని కేరింగ్ డిపార్ట్మెంట్ 100 మందిలో ఉండేవారు. వాళ్ళందరికీ చివరి క్షణాల్లో చచ్చిపోతున్నప్పుడు అండి, ఇంక చనిపోతాడు అనిపించుకొని వాళ్ళందరినీ పిలిపించి మంచం చుట్టూ కూర్చోబెట్టుకుని, మీరు పని చేయాలి, నేను చచ్చిపోయిన తర్వాత అన్నాడు. ఏం చేయలేదు ప్రభు, ఆర్డర్ ఇవ్వండి అంటే, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పెట్టిలో పెట్టండి. నన్ను పెట్టిలో పెట్టి మీరు శ్మశానానికి తీసుకెళ్తారు కదా, ఆ తీసుకెళ్లేటప్పుడు ఆ పెట్టికి ఇటొక హోలు చేయి దగ్గర, ఈ చేయి దగ్గర ఒక కన్ను, ఈ చేయి దగ్గర ఒక కన్ను, రంధ్రాలు చేయండి. ఆ రంధ్రాలలో నుంచి నా చేతులు ఇలాగ బయటికి పడేసి నన్ను శ్మశానానికి తీసుకెళ్ళండి అన్నాడు. ఇలాగ ఎందుకు చెప్తున్నాడని అర్థం అవ్వలేదు వాళ్ళకి. ఎందుకండి? ఎవరినైనా పెట్టిలో పెట్టేటప్పుడు చేతులు బయటకు ఉంటాయో లోపల ఉంటాయి చెప్పండి? లోపల ఉంటాయి. వీడెందుకు బయట పెట్టుకుని తీసుకెళ్ళమన్నాడు? ఎందుకండి ఇలా చెప్పారంటే, వాడు అన్నాడు, ప్రపంచాన్ని జయించిన నేను ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నానని ప్రపంచానికి తెలియాలన్నాడు. ఎలాగుంది? ప్రపంచాన్ని జయించేసిన కుబేరునైన నేను శ్మశానానికి ఏం తీసుకుని వెళ్తున్నాను? ఒట్టి చేతులతో, ఏమీ లేదు నా చేతుల్లో అన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించాలి, మరణం తర్వాత మనిషి లోకంలో నుంచి పట్టుకెళ్ళేవేవి లేవు. అధికారం రాదు. అధికారం ఎంతసేపు అంటే నువ్వు బ్రతుకుండగానే, నువ్వు చనిపోయావంటే ఇంకో పోస్ట్ ఇంకొకరికి వెళ్ళిపోద్ది. అది డబ్బు రాదు, ఇల్లు రాదు, పొలం రాదు, నీ స్నేహితులు రారు, నీ బంధువులు రారు, ఏమీ రానప్పుడు మరణం తర్వాత నేను ఏమైపోతానన్న ఆలోచన బ్రతికుండగా నువ్వు ఆలోచించాలి కదా. ఏమంటే మీకు మాట అడుగుతాను, బాగా ఆలోచించండి. మనం ఇప్పుడు మీరు ఆంధ్రాలో ఉంటున్నారు, భారతదేశంలో ఉన్నారు. మీరు తెలంగాణ అండి, ఇది తెలంగాణలో ఉన్నారు. ఈ తెలంగాణ నుంచి మీరు అమెరికా కానీ లేదంటే ఆస్ట్రేలియా కానీ పక్క దేశానికి వెళ్ళాలనుకోండి, బాగా వినండి. మీరు పక్క దేశానికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆ దేశంలో కాపురం చేయడానికి పరిస్థితులు ఎలాగ ఉంటాయో ముందుగా కనుక్కుంటారా? కనుక్కుంటారు. ఆ దేశం ఎలా ఉంటుందండి? అక్కడికి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళని అడుగుతారు, వచ్చిన వాళ్ళని అడుగుతారు, మేము కూడా వెళ్ళబోతున్నామండి, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, మేము బ్రతకడానికి అనువుగా ఉంటుందా, మేము వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలి, అక్కడ పరిస్థితులు ఏంటి అడుగుతారు కదండి. విదేశాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళు ముందే ఎంక్వైరీ చేసుకుంటారు కదా.
మరి నువ్వు భూలోకం నుంచి మరో లోకానికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నేను ఏ లోకానికి వెడతానండి? ఆ లోకం ఎలా ఉంటుందండి? ఒకవేళ ఆ లోకం పాతాళం అని దేవుడు చెప్పేసిన తర్వాత దాని నుండి తప్పించుకోమని బైబిల్లో రాసిన తర్వాత ఆ పాతాళ లోకాన్ని మరణం తర్వాత నేను తప్పించుకోవాలి అంటే భూమి మీద నేను ఏం చేయాలండి? ఎవరండి కూర్చుని తీవ్రంగా కుటుంబాల్లో దీని గురించి ఆలోచిస్తున్నారు? మరణం వస్తుందని తెలుసు, మరణం తర్వాత పాతాళానికి వెళ్ళిపోతామని దేవుడు బైబిల్లో రాసిన తర్వాత దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించుకోడు కానీ బైబిల్లో దేవుడు చెప్పిన తర్వాత ఎవరు ఆలోచిస్తున్నారు? ఎవరు ఆలోచిస్తున్నారు మరణము తర్వాత సంగతులు? దేవుడు నిజంగా రండి బైబిలును రాయించిన విధానం చాలా గొప్పగా రాయించాడు. మళ్ళా చెప్తున్నాను ఈ మాట. బైబిలును రాయించిన విధానం చాలా గొప్పగా రాయించాడండి. నాయనా, మరణం తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. మరణం తర్వాత పరిస్థితులు నువ్వు భూమి మీద ఉన్నంత హాయిగా ఉండవు. నువ్వు ఈరోజు పొద్దున లేస్తే నీ ఇష్టానుసారంగా నువ్వు తినాలనుకుంటే తింటున్నావు, పనికి వెళ్ళాలనుకుంటే పనికి వెళ్తున్నావు, పడుకోవాలంటే పడుకుంటున్నావు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తావు, ఎవరి పెళ్లికి వెళ్ళాలంటే పెళ్లికి వెళ్తావు. నీ ఇష్టానుసారంగా భూమి మీద బ్రతుకుతున్నావు కదా. మరణం తర్వాత నీ ఇష్టాలు ఉండవు నాయన. భయంకరమైన అగ్ని గుండంలోనికి మరణం తర్వాత నువ్వు జారిపోతావు. జారిపోక మునుపు నీ జీవితం ఎలాగుందో జాగ్రత్తగా చెక్ చేసుకో. ఒకవేళ దేవుడు చెప్పిన మాట నీకు అర్థమైతే అక్కడ ఇందాక మాట, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలిగిన వాడు ఎవడు? అంటే భూమి మీద ఉండగా నువ్వు రాబోయే భయంకరమైన పాతాళ వశము నువ్వు అయిపోకుండా కాపాడుకో అని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు తెలుసండి? ఎందుకు దేవుడు ఇలా బైబిల్లో రాయించాడు తెలుసండి? మనం అమాయకులు అని దేవుడికి తెలుసండి. ఏం అమాయకత్వం అంటే మనం ఎప్పుడు కళ్ళ ముందున్న జీవితం గురించి తప్ప మరణం తర్వాత జీవితం గురించి ఏనాడు ఆలోచించని వాళ్ళం మనం. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్తాడు. మానవ జాతిని ఆలోచించి దేవుడు మలుగుతున్న ఒక మాట 10వ అధ్యాయం 14వ వచనం మీరు చూస్తే, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం జాగ్రత్తగా చూడండి బైబిల్లో. కలగబోనది ఏదో మనుషులు ఎరుగక ఉండునను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురట. చూసారండి ఎలా మాట్లాడాడు? కలగబోనది ఏదో మనుషులు ఎరుగక ఉండునను. చూసారా, చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదట, కానీ దాని గురించి ఎలా మాట్లాడేస్తున్నారట? విస్తారంగా మాట్లాడతారట. ఏంటోనండి విచిత్రం, తెలియని దాని గురించే మనిషి ఎక్కువ మాట్లాడతాడు. అమెరికా గురించి ఏమీ తెలియదు. మీరు ఎవరైనా కదపండి అమెరికా ఎలా ఉంటుందని, ఏమి వెళ్ళి అక్కడ చూసి 10 రోజులు ఉన్నట్టుగా చెప్తాడు మీతో. తెలియని దాని గురించి మనిషి విస్తారంగా మాట్లాడతాడు. ఏమండి, నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని లోకాన్ని అడగండి, మీరు ఏం చెప్తారండి? మీకు వినపడింది ఏంటి చెప్పండి? నీకు తెలియదా బ్రదర్, మన ఇంటి పక్కన ఒక ఆవిడ చచ్చిపోయి దెయ్యమయ్యి వాళ్ళింట్లోనే తిరుగుతుంది అంటాడు. విన్నారవి? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియక ఎవడో సినిమాల్లో చూపించినట్టు నమ్మి దెయ్యం అయిపోయి ఆ అక్క మా ఇంటి చుట్టే తిరుగుతుంది అంటాడు ఒకడు. దాని గురించి ఇక ఏమండి, మరి పెద్ద పెద్ద పితామహులు ఉన్నారు దీనికి. విఠలాచారి అని మన తెలుగు ఇండస్ట్రీలో ఈ దెయ్యాలకి పితామహుడు అండి. దెయ్య సినిమాలు తీసి దెయ్యం ఎలాగ ఉంటుందని చూపించిన వాడు వాడే. వాడి శిష్యులే ఈ రామ్ గోపాల్ వర్మ కానీ, వాడి శిష్యులే తర్వాత ఈ మంత్రాలు దెయ్యాలు సినిమా తీసే వాళ్ళందరూ వాడి శిష్యులే. సమాజాన్ని భ్రష్టు పట్టించారు. చచ్చిపోయిన తర్వాత దెయ్యాలు అవుతున్నారండి. ఏమన్నా విచిత్రం కాకపోతేనండి, మీరు బాగా ఆలోచించండి. దెయ్యం సినిమాలన్నీ దెయ్యం అనగానే దెయ్యంగా ప్రతి సినిమాలోనే ఎవరిని చూపించారు? పురుషుల్లా స్త్రీలా? మగవాళ్ళు దెయ్యాలు అవరా? ఏటో మరి తెలియలేదు ఇంతవరకు. స్త్రీల సమాజం ఈ విషయంలో ధర్నాలు చేయలేదు. ఏమండి, అన్ని విషయాల్లో మాకు సమాన స్థానం కావాలి, అన్ని విషయాల్లో మమ్మల్ని తొక్కేస్తున్నారు, అన్ని విషయాల్లో మమ్మల్ని నాగేస్తున్నారు అన్నవాళ్ళు దెయ్యాల్లో మమ్మల్ని ఏమీ చేశారని ఒక్కడు అన్న చేశారా? ఈ విషయాల్లో చేయరు. దెయ్యం అనగానే స్త్రీ, దెయ్యం అనగానే తెల్లజీర కట్టుకుంటది, యూనిఫామ్ అట ఆవిడికి. దెయ్యానికి యూనిఫామ్ ఏంటి? తెల్లచీర. ఎవడు జుట్టు మరి బ్రతకుండగా బోల్డ్ జనలేసింది, చచ్చిపోయిన తర్వాత జనలేసుకొని టైం లేదట, విరమూసుకుని ఉంటుందట. అవయవాలన్నీ బాగుంటాయట, ఒక్క కాళ్ళు మాత్రమే వెనక్కుంటాయట.
మల్లెపూలు ఏ చెట్టుకు కోసిందో తెలియదు, మల్లెపూలే పెట్టుకుంటుందట. దెయ్యానికి యూనిఫామ్ అండి, వైట్ డ్రెస్, మల్లెపూలు, కాళ్ళు వెనక్కుంటాయి, జుట్టు ఎరబేసుకుని ఉంటుంది, అన్ని బాగుంటాయి. పళ్ళు ఇప్పినప్పుడు మాత్రం లోపల పాచెట్టేసి నల్లగా ఉంటాయి. అది దెయ్యం అంటే. నిజమే. చచ్చిపోయిన ఆడపిల్లడు దెయ్యాలైతే చచ్చిపోయిన పురుషులు ఏమయ్యారు ఎవరికి తెలియదండి. మిస్టరీ. మేము దెయ్యం అంటే ఆడదాన్ని చూపిస్తాం, మీరు నోరు మూసుకొని నమ్మండి, ఎక్కువ మాట్లాడితే లోపలేస్తాం. ఆడు చెప్పింది నమ్మాలి మరి మనం. వాళ్ళే మహాజ్ఞానులు ఇప్పుడు లోకానికి. ఏమన్నా ఇంకా చెప్పనా? ఇంకో గాలి మాట ఉంటుంది. గాలి మాట అని ఎందుకన్నా మీకు అర్థమవుతుంది. ఏమన్నా చచ్చిపోయిన వాళ్ళు ఏమవుతున్నారంటే గాలిలో కలిసిపోయిందండి. ఏది గాలిలో కలిసిపోయింది? అసలు గాలి కంటికి కనపడుతుందండి? కనపడదు. గాలే కంటికి కనపడినప్పుడు ఈడు గాలిలో కలిసిపోయినప్పుడు ఈడికి ఎలా కనపడింది? ఇదో గాలి మాట. మట్టిలో కలిసిపోయింది, ఇదో మట్టి మాట. ఎవరికి ఇష్టం వచ్చినా చెప్పుకుంటూ పోయారండి. మట్టిలో కలిసిపోతే గాలిలో అయిపోయింది, ఒకటి దైవం అయిపోయాడు, ఒకటి రాక్షసు అయిపోయాడు, ఒకటి ఎవడు భూతం అయిపోయాడు. నిజమా ఇవన్నీ? నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో తెలియకట, చావు తర్వాత జరగబోయే సంగతుల గురించి మనుషులు ఎలా మాట్లాడతారట? విస్తారంగా మాట్లాడతారు. ఆ మాట్లాడుతున్న వాళ్ళందరికీ దేవుడు పెట్టిన టైటిల్ ఏంటో తెలుసా? మహాజ్ఞానులు వాళ్ళని. బుద్ధి లేనివాడు. బుద్ధి లేని విస్తారంగా మాట్లాడతారు. బుద్ధి కలిగినోడు ఏమంటాడు తెలుసా? చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు అన్నయ్య. బుద్ధి కలిగినోడు మాట్లాడడం ఎక్కువ, తెలియదు కదా. దేవుణ్ణి అడగాలి, దేవా ఏమవుతున్నారు అంటే చచ్చిపోయిన తర్వాత అందరూ పాతాళ వశం అయిపోతున్నారు, నిత్యాగ్నికి దండలకు వెళ్ళిపోతున్నారు. కారణం చెప్తాను. కారణం ఏంటో తెలుసండి? అసలు చచ్చిపోయిన తర్వాత ప్రతివాడు పాతాళానికి ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే బ్రతుకిచ్చిన దేవుడు ఎందుకు బ్రతకమన్నాడో అర్థం చేసుకుని బ్రతకలేదు. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినండి. చచ్చిన తర్వాత ఎందుకంటే పాతాళానికి వెళుతున్నారు ఆ మరణించిన వాళ్ళందరూ అంటే, బ్రతుకిచ్చిన దేవుడు ఒక ఉద్దేశంతో ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఒక ఉద్దేశంతో ఈ బ్రతుకునిచ్చాడు. దేవుడు ఉద్దేశాలు తెలుసుకోకుండా తన ఇష్టానుసారం బ్రతికాడు, అందుకే వెళ్ళిపోతున్నాడు పాతాళానికి. ఏమండి, మానవ జీవితపు బ్రతికి ఎలా ఉందో చెప్పాడండి బైబిల్లో దేవుడు. ఇప్పుడు కాదండి, క్రీస్తుకు పూర్వం సుమారు 700 సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోతే మనం, క్రీస్తుకు పూర్వం నేను మాట్లాడుతున్నది, యేసుప్రభు వచ్చే 2000 సంవత్సరాలు అయిపోయింది, ఆయనకి పూర్వం 700 సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోతే మానవుల ఆలోచన ఎలా ఉందో తెలుసండి? ఈ భూమి మీద బ్రతుకు విషయంలో, ఈ జీవితం విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు తెలుసా వాళ్ళు? ఒకసారి యెషయా గ్రంథం మీరు చూడండి. క్రీస్తుకు పూర్వం 700 అనేసరికి యెషయా గారు చెప్తున్నారు 22వ అధ్యాయం 13వ వచనం చూడండి బైబిల్లో. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నారండి. బాబు వీడియో రెడీ చేయండి, ఒక వీడియో పంపించాను నేను. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. రేపు చచ్చిపోదాము కనుక, ఏమండి, మరణం తథ్యం, వాళ్ళకి అర్థమైపోయింది. రేపు ఏమైపోతాం? మనం చచ్చిపోతాం. రేపు చచ్చిపోదాము గనుక తిందము త్రాగుదము అని చెప్పి, ఏమండి, రేపు చచ్చిపోతాం గనక చచ్చిపోయే ముందు ఏం చేయాలట? తిందాం త్రాగుదాం. జాగ్రత్తగా వినాలి. చనిపోయే లోపు తిని త్రాగి చచ్చిపోవాలి. అదేనా మనిషి ఆలోచన? బ్రతుకిచ్చింది దేవుడు తిని తాగి చచ్చిపోవడానిక? దేవుడి కోసం బ్రతకడానిక? దేవుడు చెప్పిన పనులు చేయడానిక? దేవుడి వాక్యాన్ని సమాజంలోనికి తీసుకుని వెళ్ళడానిక? దేవుడి గురించి బ్రతకడానికి పుట్టావా? తిని త్రాగడానికి పుట్టావా? ఇంకా చెప్పరండి అక్కడ. పోనీ తిని త్రాగుదాం అనుకునే వాళ్ళు ఏం తింటారట? బెండకాయ దొండకాయ. ఏమండి, ఏం తింటాడట? తర్వాత చదవండి అక్కడ. రేపు చచ్చిపోతాము కనుక తిందము త్రాగుదామని చెప్పి ఎడ్లను వధించచ్చు. ఏం వేశారట? వదా. ఎడ్లే పెద్దదే, చిన్నవి అయితే అస్సలు నోటి కింద దొరకటం లేదండి. ఏదో తిన్నట్టుగా ఉండటం లేదు చిన్నవి అయితే, పెద్దవి. ఎడ్లను వధించుచు గొర్రెలను కోయిచు తినుచు, నెక్స్ట్ తిని తాగిన తర్వాత ఏంటి? ఇప్పుడు తినేసిన తర్వాత ఏంటి? మళ్ళా ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు అంటే, ఇప్పుడు చెప్తాను, చివరి మాట పట్టుకోండి. 2 వీడియోలు చూపిస్తాను ఇప్పుడు నేను. ఒకటి తినాలట, త్రాగాలట, నెక్స్ట్ చివరిలో ఏం చేయాలట? ఉత్సహించాలి. అంటే నేను ఎందుకు పుట్టాను భూమి మీద?
ఎడ్ల మాంసం తిందాం, గొర్రెల మాంసం తిందాం, మాంసం తినటం, మందు త్రాగటం, ఇంకా తిని తాగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి? అంతే కదా. తిని తాగిన తర్వాత అది అరగాలంటే ఏం చేయాలి? గంతాలు. ఇశ్రాయేలు చేసింది అదే కదా. విగ్రహం ముందు, దూడ ముందు తిన్నారట, త్రాగారట, తర్వాత నెక్స్ట్ ఆడుటకు లేచిరి. చదివారా? దేనికి లేచారట? ఆట. మరి లోపల ముక్కలు ఉన్నాయి కదా, ముక్కలు అరగాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఇదే జీవితం. ఇందుకా బ్రతుకు? తిని త్రాగి గెంతి చచ్చిపోవడానిక? ఎవరి తిండి పిచ్చి ప్రపంచానికి ఎంత దారుణంగా పట్టిందో ఓ వీడియో వస్తారండి. బామ్మ, 116 ఏళ్ల బామ్మ. బాగా వినండి, న్యూస్ అండి, ఇది న్యూస్లో వచ్చింది. ఈ ప్రపంచంలో అత్యంత వృద్ధురాలట, బాగా ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన స్త్రీ అండి, పెద్దావిడ, బామ్మ. వృద్ధాప్యంలోకి వచ్చేసింది. 116 ఏళ్ళు. పెద్ద చేయండి బొమ్మ, వెనక్కి అండి, సౌండ్ పెట్టండి, తనకు అత్యంత ఇష్టమైన వెనక్కి. రైట్. ప్రపంచంలో జీవించి ఉన్న 2 అత్యంత వృద్ధ మహిళగా రికార్డులకు ఎక్కిన జపాన్ కి చెందిన 116 ఏళ్ల బామ్మ మృతి చెందింది. కషివరాకు చెందిన పుసా టట్సుమి తాజాగా తనకు అత్యంత ఇష్టమైన ఆహారం బీన్ ఫెస్ట్ జెల్లీని తిన్న అనంతరం ఆమె కన్ను మూసింది. ఒసాకాలోని హెల్త్ కేర్ ఫెసిలిటీలో ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. బాబు ఒకసారి ఆపండి. ఏం తిని చచ్చిపోయిందటండి? ఆ స్వీట్ పేరు మన నోరు తిరగలేను, మనకి ఎందుకంటే స్వీట్ అనండి. తనకి అత్యంత ఇష్టమైన స్వీటు ఇది చేసిన తెలుసా? ఆ తినకపోతే ఇంకా బ్రతికేది ఆవిడ. ఒరే, నాకు 116 ఏళ్ళు, నేను ఎలా చచ్చిపోతాను కదా, నాకు ఆ స్వీట్ మీద ఉండి. ఏమండి, ముసలోళ్ళకి స్వీట్ పెడితే ఏం పెరిగిపోతుంది చెప్పండి? షుగర్ పెరుగు అన్నీ చచ్చిపోరండి, షుగర్ చంపేస్తుంది మనిషిని. 116 ఏళ్ల బామ్మ ఆ స్వీట్ ఎట్టండ్రా, ఆ స్వీట్ ఎట్టండ్రా అని ప్లేట్లు ఎట్టేట్టు చేశారా, 2 ముక్కలు మొత్తం తినేసిందట. స్వీట్ తిన్న అనంతరం చచ్చిపోయిందట. అదిటండి అది. నేను న్యూస్ చూసినండి, యోచన గుర్తొచ్చింది నాకు. రేపు చనిపోదాము కనుక తినాలి, త్రాగాలి, తిని చచ్చిపోవాలి. ఇంకో పెద్దవాడిని చూపిస్తాను ఇప్పుడు. తినాలట, త్రాగాలట, నెక్స్ట్ ఏంటి తెలుసా? ఇందాకేం చదువుకున్నారు మీరు? ఉత్సహించుదము. చచ్చిపోయే ముందు ఈవిడ ఉత్సాహాలు చూస్తారా? ఇప్పుడు చచ్చిపోతే ఈవిడ కూడా. ఈవిడ చూడండి. సౌండ్ చూడండి ఆవిడ. చాలండి, లైట్లు వేసండి బాబు, తీసేయండి ఆవిడ్ని. రేపు చనిపోదాము కనుక తిందాం, త్రాగుదాం, ఉత్సహించడానికి అవయవాలు గడ్డమేంచి పైకి లెగటం లేదు కనుక చేతులతో ఉత్సాహం చేస్తాను. ఏ పాట వేసింది చూసారు వెనకాల? వదినట ఇంకా చచ్చిపోయే ముందు. ఎందుకు చూపించని తెలుసండి? మానవ జాతి ఎంత పిచ్చిలో ఉందో చూసారా? చచ్చిపోతే ఏం జరుగుతుందో తెలియక తిండట, త్రాగటమట, ఇదిగో ఆటలట, పాటలట, చచ్చిపోయే ముందు డ్యాన్సులట. ఏమన్నా మానవ జాతికి ఏమైనా భయం ఉందండి? చచ్చిపోతే ఏమవుతానన్న భయం ఉందా? భయం ఉందంటారా? మరణం తర్వాతే ఉందండి భయంకరమైన కష్టం, భయంకరమైన ఆపద మరణం తర్వాత ఉందని తెలిసి కూడా ఎంత నిబ్బరంగా తిండులు తింటున్నారు, ఎంత నిబ్బరంగా డ్యాన్స్లు వేసుకుంటున్నారు చూసారా? ఎంత నిబ్బరంగా ఉన్నారు చూసారా? ఎంత నిబ్బరంగా ఉన్నారు. దేవుడు బైబిల్లో ఎన్ని హెచ్చరిక మాటలు రాశాడండి. నాయనా, నీ భూమి మీద జీవితం చాలా చిన్నది. ఇంకో మాట చూపిస్తాను చూడండి. అసలు అక్కడ ప్రయోగించిన పదం అండి నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రపంచంలో ఏ పండితుడు కూడా బైబిల్లో దేవుడు చెప్పినంత గొప్పగా ఈ మానవ జీవితం గురించి వివరణ ఇవ్వలేరు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం తీయండి, 29వ అధ్యాయం 15వ వచనం తీయండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. ఏమన్నా అందరు తీసుకున్నారా?
29వ అధ్యాయం 15వ వచనం. మా పితరులు అందరి వలనే మేమును నీ సన్నిధిని ఏంటండి అతిథులమును పరదేశులమున ఉన్నాము. మా భూనివాస కాలము మేడ ఎంత అస్థిరము. ఎంత బాగా జ్ఞానంలోకి వచ్చారు చూడండి వీళ్ళు. ఇంకా తర్వాత మాట, స్థిరముగా ఉన్నవాడు ఒకడును. భూమి మీదట దేవా మేము నీ ఎదుట అతిథులము పరదేశులము. మేము ఈ భూమి మీద ఉన్న మా జీవితకాలం ఏంటంటే జస్ట్ మేము అతిథులు అంటున్నారు. అతిథి అనగానే అర్థం ఏంటి చెప్పండి? అతిథి అంటే అర్థం ఏంటి? వచ్చిపోయేవాడని. అతుక్కుపోయేవాడు అతిథి అవుతాడా? కాదండి. అతిథి అనగానే వస్తాడు వెళ్ళిపోతాడు, వస్తాడు వెళ్ళిపోతాడు. భూమి మీద మా ఆయుష్కాలం కూడా, మా జీవితం కూడా జస్ట్ అతిథులు తండ్రి. ఇంతకు ముందు ఏమంటున్నారు అక్కడ? ఇంతకు ముందు ప్రారంభంలో ఏమన్నాడు అక్కడ? మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. మా పితరులు కూడా వచ్చారు, వాళ్ళు పని ముగించుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మేము వచ్చాము, మా పని ముగించుకుంటాం, మేము కూడా వెళ్ళిపోతాం. అంతే కదండి. ఎవరు మీకు తెలియదు కాదు, ఇందిరాగాంధీ గారు వచ్చారు, ప్రధానమంత్రిగా కొంతకాలం చేశారు, ఆవిడ చంపేశారు, ఆవిడ వెళ్ళిపోయింది. తర్వాత ఆవిడ కొడుకు రాజీవ్ గాంధీ, ఆయన ప్రధానమంత్రి అయ్యారు, ఆయన్ని చంపేశారు, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు చెప్పండి? ఇప్పుడు వాళ్ళ కొడుకు ఉన్నాడు రాహుల్ గాంధీ గారు, ఆయన ఉంటాడా? ఇప్పుడు ఆయన కాలం అండి. ఆయన ఎంతకాలం ఉంటాడు చెప్పండి? వాళ్ళ నాయన వెళ్ళిపోయింది, వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు, ఈయన కూడా కొంతకాలానికి వెళ్ళిపోతాడండి. ఎవరుంటారు భూమి మీద? మా పితరుల వల్లే. చూసారా? మా పితరుల వల్లే, మా తాత ముత్తాతల వల్లే వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోతాను. ఎవడి పచ్చి నిజం కళ్ళ ముందున్నా మనిషి గ్రహించుకోలేకపోతున్నాడు. బ్రతికెందుకో ఉండేవాళ్ళు తెలిసి, మరణం వస్తాదని తెలిసి, మరణించిన తర్వాత నన్ను దేవుడు చేర్చుకుంటాడా? ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు కొరకే బ్రతుకుతున్నానా? ఆ దేవుడు రాయించిన బైబిల్ను చదువుతున్నానా? బ్రతుకుని మార్చుకున్నానా? దేవుడికి ఉపయోగపడుతున్నానా? పొరపాటున అకాలంగా నాకు మరణం వస్తే, లేదా రేపే యేసుక్రీస్తుల వారు రాకడైపోతే నేను దేవుడి దగ్గరికి వెళతానా, పాతాళంలో కాలిపోతానా? ఎవరికుందండి భయం? ఎవరు ఆలోచిస్తున్నారు? ఎంత బాగా రాశాడు చూసారా? మా ఆయుష్కాలం మా పితరులు అందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము అన్నాడు. నీడ స్థిరంగా ఉంటుందా, కదులుతూ ఉంటుందా? నీడ అస్థిరం అండి, కదులుతూ ఉంటుంది, కొద్ది కాలానికి మాయమైపోద్ది. సూర్యుడు ఉన్నంతసేపే నీడ, సూర్యుడు వెళ్ళిపోతే నీడ మాయం. నీలో ఉన్న ఆత్మను దేవుడు తీసేస్తే నువ్వు ఈ లోకంలో నుంచి మాయం. వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మాట, మా నివాస కాలము నీడ ఎంత స్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. ఎవరున్నారు చెప్పండి? భూమి మీదే ఉండిపోయాడు ఒక అతను. ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరండి. దేవుడు నియమించిన ఆయుష్కాలం వరకు మనిషి ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవలసిన మనిషి, ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి, వెళ్ళిపోవాలని తెలిసిన నువ్వు, మరణం ఉందని తెలిసిన నువ్వు, దేవుడు బైబిల్లో చెప్పిన పునరుత్థానం గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? నేను బ్రతుకుతానా లేదా? మరణించిన తర్వాత పాతాళంలో పడిపోకుండా దేవుడు నన్ను కాపాడుతాడా లేదా? మరణము అందరికీ తథ్యము, పునరుత్థానము ఎవరికి సాధ్యం? అందరిని బ్రతికిస్తాడా? చనిపోయిన వాళ్ళందరిని దేవుడు బ్రతికిస్తాడా? బ్రతికించడండి. అందరికీ పునరుత్థానం కాదండి. దేవుడు చెప్పినట్టుగా బ్రతికిన వారికి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, దేవుడు అప్పగించిన బాధ్యతలు, దేవుడిని భుజాలపైన మోపిన సువార్త పనులు భూమి మీద ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే పునరుత్థానము, వారికి మాత్రమే మరల బ్రతుకు, వారికి మాత్రమే మరల నిత్య జీవము. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో యేసుప్రభు పునరుత్థానం గురించి మాట చెప్తాడు చూడండి. 31వ వచనం చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 31 చూడండి. మృతుల పునరుత్థానము గూర్చి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? మీరు చదివా మీకు అర్థం కావటం లేదా? అసలు పునరుత్థానం ఎవరికి ఇస్తానన్నాడు దేవుడు? ఎంత బాగా చెప్తాడు చూసారండి యేసుప్రభు ఇక్కడ. మృతుల పునరుత్థానమును గూర్చి
పునరుత్థానం ఎవరికి ఇస్తానన్నాడు? పునరుత్థానం అసలు ఎవరికి ఇచ్చాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటే అబ్రహాముకు పునరుత్థానం ఇచ్చాను, ఇస్సాకుకు పునరుత్థానం ఇచ్చాను, యాకోబుకి ఏమి ఇచ్చాను? అంతే కదండి. చచ్చిపోయిన తర్వాత పరదేశికి వెళ్ళారు కదండి. వాళ్ళు మాయమైపోలేదు కదండి ఈ లోకంలో నుంచి. ఇక్కడ చెప్తా అంటున్నాడు, మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదని వారితో చెప్పను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిపోయారట. ఇదేటండిది? ఎందుకు ఆశ్చర్యపడ్డారు చెప్పాలి? ఎందుకు ఆశ్చర్యపడ్డారు? చచ్చిపోయిన వాళ్ళు అందరూ బ్రతుకుతారంటే ఆశ్చర్యం ఏమి ఉండదు. కానీ ఎవరిని బ్రతికిస్తారు, ఎవరికి పునరుత్థానం అన్నాడంటే ఎవడికి పడితే వాడికి కాదు, అబ్రహాములా బ్రతికితే. అబ్రహాముకు దేవుడు ఆ రోజు పాలుతేళ్లు ప్రపంచ దేశం కనాను దేశాన్ని అంతా ఇచ్చేసిన, ఈ దేశం మొత్తం నాదని దేశం మీద, ఆస్తుల మీద, డబ్బు మీద పిచ్చితో బ్రతికాడా? దేశం మొత్తాన్ని ఇస్తే గుడారం వేసుకుని పరసంబంధమైన దేశం కోసం వెతికాడా? దేనికోసం ఆలోచించాడు అబ్రహాము? అలా నీ బ్రతుకుందా? ఒక ఇస్సాకులోని బ్రతుకుందా? ఒక యాకోబులోని బ్రతుకుందా? అప్పుడు కదండి పునరుత్థానం. ఎవరికండి పునరుత్థానం సాధ్యం? భక్తులకు. దేవుడు ఉద్దేశాలు భూమి మీద నెరవేర్చిన వారికి, నమ్మిన వారందరికీ కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా మందిలో ఒక చిన్న లోపం. మేము బాప్తీసం తీసేసుకున్నాం, మాకు పరలోకం వచ్చేస్తుంది. నిజమేనా ఇది? ఒకసారి మత్తయి సువార్త చూస్తారా? 7వ అధ్యాయం 21 చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. నమ్మిన వాళ్ళందరూ బ్రతికేస్తారా? నమ్మిన వాళ్ళందరికీ దేవుడు పునరుత్థానం ఇచ్చేస్తాడా? కాదని ఇక్కడ జాగ్రత్త చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. కన్ఫర్మా? ఎవరు కన్ఫర్మ్ చేశారు ఇప్పుడు ఇది? యేసుక్రీస్తు ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోకానికి రాడు. నేను అడుగుతానండి, ప్రభు అని యేసు ప్రభుని ఎవరు పిలుస్తారు? నమ్మనోడా కదండి ప్రభు అనేది. ఈ పిలిచిన వాళ్ళందరూ పరలోకానికి రారు. ప్రార్థనలు చేసినంత మాత్రాన పరలోకం అనుకుంటున్నావా? ఇంట్లో కూర్చుని, గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటే నేను ఎక్కడికి సువార్తకు రాను, నేను ఎక్కడ దేవుడి పనికి రాను, ఎక్కడ సభలకి రాను, ఎక్కడ ప్రసంగాలకి రాను, ఇంటి నిండా బోలని డబ్బులున్నా, ఆస్తులున్నా, ఇల్లులున్నా, పొలాలున్నా, ఎక్కడ దేవుడి పనికి నయా పైసా దానం చేసిన దాఖలాలు లేవు. మా పేరుతో ఒక వస్తువు కొనడానికి సంఘానికి ఏది ఇచ్చింది లేదు, కట్టింది లేదు, చేసింది లేదు. నీ పేరట సత్క్రియలు, నీ పేరట దైవ కార్యక్రమాలు ఏమీ లేవు. నిన్ను బ్రతికిస్తాడు అనుకుంటున్నావా? ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. మరి ఎవరయ్యా వెళతారు? పిలిచేవారు వెళ్ళరు. వెంటనే అక్కడ చెప్తాడు, నా పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే. పిలిచేవాడు వెళ్ళడట, చేసేవాడు వెళతాడట. బాగా అర్థం చేసుకోవాలి ఆ వచనాన్ని. పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలోనికి రాడు. నా తండ్రి చిత్తం, నా తండ్రికి ఒక ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని నువ్వు భూమి మీద జరిగిస్తే వాడు ప్రవేశిస్తాడు. ఏంటండి, ఏంటి దేవా మీ ఇష్టం, ఏంటి తండ్రి మీ చిత్తం అంటే, ఇదిగో మీకు ఇచ్చిన దేహాలు ఉన్నాయి చూశారు, దేవుడికి భూమి మీద అత్యంత ఇష్టమైనవండి మీ దేహాలు. ఆ దేహాలను దేవుడికి ఇచ్చారా? ఆ దేహం దేవుడికి ఇవ్వటం దేవుడి ఇష్టం, దేవుడి చిత్తం. మీరు చాలాసార్లు చదువుకుంటారు బైబిల్లో. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు, చదువుకున్నారా? ఎప్పుడమ్మన్నాడు ఈ శరీరాలను దేవుడికి? సహోదరులారా, పరిశుద్ధమును ప్రారంభములు చెప్తాడు మాటలు, అనుకూలములనైనా దేవునికి అనుకూలములనైనా సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించండి. అంటే మన ఉద్యోగాలకు సమర్పించాం, చదువులకు సమర్పించాం, పిల్లలకు సమర్పించాం, భార్యకు సమర్పించాం, భర్తకు సమర్పించాం, ఇల్లులు అన్నావు, పొలాలు అన్నావు, ఆస్తులు అన్నావు. ఎవరికిచ్చావు దేహాన్ని? దేవుడు తల్లి గర్భంలో తన కొరకు కట్టుకునే ఈ దేవాలయాన్ని ఎవరికిచ్చావు? నీ ఇష్టాలకి, నీ సంతోషాలకి, నీ సుఖాలకి ఇచ్చి చివరిలో ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత అంటున్నావు, దేవా నాకు పరలోకం ఇచ్చేయని. దేవుడిచ్చిన దేహాన్ని నీ కోసం వాడుకుని దేవుడు నీకు పరలోకం ఇవ్వాలా, నిన్ను బ్రతికించాలా, నిన్ను పునరుత్థానంలోనికి తీసుకుని రావాలా? నో.
ఇప్పటి నుంచి నేను చెప్పే వచనాలన్నీ చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఎవరికి ఇస్తానన్నాడు తెలుసా బ్రతుకు? మరణం అందరికీ వస్తుంది ఖచ్చితంగా, నువ్వు నేను అందరూ మరణించాలి. కానీ పునరుత్థానం మాత్రం అందరికీ కాదు, కొందరికే రాశాడు బైబిల్లో. ఇవన్నీ చదువుకో, ఇవన్నీ నేర్చుకో, వీటిల్లో ఉన్న దేవుడి మనసును గ్రహించు. అమ్మో కొందరికి అన్నప్పుడు ఆ కొందరిలో నేనుండాలి, ఖచ్చితంగా నేను బ్రతకాలి. లేదా నేను బ్రతకలేదా? యుగ యుగాలు తరతరాలు అంతము లేని కాలం ఎక్కడుండి కాలిపోతాం తెలుసండి? పాతాళంలో పడి కాలిపోతామండి. ఏమన్నా అందరికీ ఇవ్వడా? ఇవ్వడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక జాగ్రత్తగా రాసుకోండి. పునరుత్థానం ఎవరికో, అందరికీ కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 31 నుంచి చదువుదాం. సహోదరులారా చదవండి. సహోదరులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు సహోదరులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నాకు కలిగి ఉన్న అతిశయము తోడు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పుదును. ఇదిగో నేను ప్రభు కోసము దినదినము చనిపోతున్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడాను. ఎందుకు నేను పోరాడాను? నాకు లాభమేమి? లేపబడని ఎడల మృతులు లేపబడిన ఎడల చనిపోవుదుము గనుక రేపు చనిపోదము గనుక తిందుము త్రాగుదము మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. పౌలు గారు ఇక్కడ అంటున్నారు, అసలు నేను ఎఫెసులో మృగాలతో ఎందుకు పోరాడాను? ఆ పోరాటాలు ఎందుకు చేశాను? అనేక మార్లు చావు దగ్గరకు వచ్చిన ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలోనికి నేను ఎందుకు వెళ్ళాను? పునరుత్థానం కోసం కదా. ఇలా బ్రతికితే దేవుడు బ్రతికిస్తాడు కదా. నా ఇష్టాలకి నేను పెళ్లి చేసుకుని మీకులాగే నేనో పిల్లల్ని కానీ, నేనో ఇల్లులు కట్టుకుని, నేనో వ్యాపారాలు చేసి, నేనో సంపద సంపాదించుకొని నేనో మీకులా బ్రతకొచ్చు. అలా నేను బ్రతకలేదు. దేవుడు వాక్యానికి ఎదురు పడుతున్న మానవ మృగాలతో పోరాటాలు చేశాను. స్వార్థ కోసం, దేవుడి కోసం, వాక్యం చెప్పడం కోసం, ఎవరి ప్రజల్లోనికి దేవుడి మాటలు తీసుకెళ్ళటం కోసం నేను పడిన ఈ కష్టం మృతుల పునరుత్థానం కోసం. నేను కూడా మనుషులు ఆలోచించినట్టుగా ఆలోచించలేదు. మనుషులు ఎలా ఆలోచిస్తారట? రేపు చనిపోదము గనక తిందము త్రాగుదము. దీని గురించి ఏమంటున్నాడు కింద? మోసపోకుడి. ఇలా బ్రతుకుతున్న వాళ్ళందరూ ఏమైపోతున్నారట? మోసపోతున్నారు. వాళ్ళకి పునరుత్థానం రాదు. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇక్కడ మాట్లాడుతానండి. తిందము త్రాగుదము లోకం కొరకు బ్రతుకుదామనే వాళ్ళందరూ ఏ సాంగత్యంలో ఉన్నారట? దుష్ట సాంగత్యమా? దుష్టుడు ఆవరించాడా? తిను అంటున్నాడా? త్రాగు అంటున్నాడా? కూర్చుకో సంపాదించుకో అంటున్నాడా? పరలోకం మర్చిపోయేటట్టుగా చేశాడా? చావు తర్వాత జీవితం మర్చిపోయేటట్టుగా చేశాడా? చనిపోయిన తర్వాత బ్రతుకుందన్న సంగతిని నీ మనోనేత్రాలకు కనబడలేకుండా మార్చేశాడా? కళ్ళ ముందు ఎంతమంది చచ్చిపోయారు? కరోనా టైంలో ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారు. చనిపోతావని తెలుసు, చావు తర్వాత బ్రతుకుందని తెలుసు, కానీ నువ్వు దేవుడి కోసం ఎందుకు బ్రతకటం లేదంటే నువ్వు కూడా మోసపోయి దుష్ట సాంగత్యంలో ఉన్నావు. ఎవరు బ్రతికింపబడతారో తెలుసా? పైన చదువుతారా? ఇదే అధ్యాయంలో పైన మీరు చదువుతానండి. పైన ఒక వచనం ఉంటుంది, 24 వచనం. 24 వచనం అండి, 24. అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యమును క్షమించండి. 23 అండి, 23. 22 చదివిన ఇంకా బాగుంటది. 22 నుంచి ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుచున్నారో, మరణం అందరికీ వచ్చింది ఆదాము నుంచి, అలాగనే క్రీస్తునందరూ అందరూ బ్రతికింపబడుతురు. ఇక్కడ వరకు అందరూ అనేసరికి అందరూ అనుకునేరు. తర్వాత చెప్తాడు ఇప్పుడు అసలు విషయం. ప్రతి వాడును తన తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుతురు. ఇది అండర్లైన్ చేయండి. బ్రతుకు ఎవరికట? బ్రతుకు ఎవరికట? పునరుత్థానం ఎవరికట? ఆయన వారు బ్రతికింపబడతారు. ఆయన వారు బ్రతికింపబడతారు. ఆయన వారు అంటే ఎవరి వారు? ఇప్పుడు అంటే నీ భూమి మీద ఉండగా క్రీస్తు వారిగా మారిపోవాలి. నీ కుటుంబం క్రీస్తు కుటుంబంగా మారిపోవాలి. ఆయన వారు బ్రతికింపబడతారు. ఆయన వారు బ్రతికింపబడతారు. ఆయన వారుగా మారండి అని దేవుడు చెబితే మనం ఎవరి వారుగా పిలిపించుకోవడానికి ఇష్టపడతాం? పల్లెటూరులో ఒక సాంప్రదాయం ఉంటుంది. ఎవరండి మీరు? మేము పలానా ఈ ఇంటి పేర్లు ఉంటాయి కదండి, మేము గొట్టు మొక్కలు అండి. ఏ మొక్కలట? గొట్టు మొక్కలా?
మీరు ఎవరు వారండి? మేము గొట్టుముక్కల వారు అండి. మీరు ఎవరు వారండి? మేము పలానా కులస్తులు అండి. మీరు ఎవరు వారండి? పలానా ప్రాంతపు వారు అండి. ఎవరి వారుగా పిలువబడుతున్నారు? ఇంటి పేర్ల వారిగా, ఏమంటే కులాల వారిగా, ప్రాంతాల వారిగా ఇలాగ పిలువబడడానికి ఇష్టపడుతున్నారు తప్ప నేను క్రీస్తు వాడనండి అనే ప్రసంగంలో చూసారా? ఆయన ధైర్యం చూసారా? నేను ప్రతిరోజు సువార్తకి వెళ్తాను, నా నిండా సత్కార్యాలు ఉన్నాయి, నేను క్రీస్తు వాడను, క్రీస్తు సేవ చేస్తున్నాను, క్రీస్తు కోసం సంఘాలు కడుతున్నాను, క్రీస్తు కోసం మందిరాలు కడుతున్నాను, నేను క్రీస్తు వాడను. ఆయన బ్రతుకు చూడండి ఎంతమంది చెప్పుకోవడానికి, ఆయన జీవితం చూడండి ఎంతమంది చెప్పుకోవడానికి. మనకేమున్నాయి చెప్పండి? క్రీస్తు వారు మీరు అని చెప్పుకోవడానికి మన దగ్గర ఏమున్నాయి? ఎప్పుడు ఒక సభ పెట్టిన దాఖలాలు ఉండవు. అసలు ఎక్కువ మాట్లాడితే సరిగ్గా గుడికే రావు. మనము దేవుడు వారమా? మనము క్రీస్తు వారమా? క్రీస్తు వారు అంటే ఎవరో తెలుసండి? యేసుక్రీస్తుల వారి కోసం ప్రాణాలు ఇచ్చిన వారు క్రీస్తు వారు. స్తపనను చూసి యేసుప్రభు ఏమంటాడు? నావాడు. పేతురు గారిని చూసి యేసుప్రభు ఏమంటాడు? నావాడు. నువ్వు, నేను, నా వాళ్ళు అని యేసుప్రభుతో పిలిపించుకునేంత ఎవడు గొప్ప కార్యాలు మన జీవితంలో ఉన్నాయా? ఎవడు మీకు మాట్లాడుతాను, మీకు అర్థమవుతుంది నేను చెప్పిన ఉదాహరణతో. మీరు ఎవరిని పడితే వాళ్ళు వీళ్ళు మా వాళ్ళండి అంటారా? మీరు అంటారా? అనరు. ఎవరిని అంటారు మా వాళ్ళని? బాగా ఆలోచించుకుని ఆన్సర్ చెప్పండి. అందరిని ఎవరిని పడితే వాళ్ళు మా వాళ్ళు అంటారా? అనరు. ఎవరిని అంటారు తెలుసా? స్టార్టింగ్లో తెలియక మా అక్కోళ్ళు మా వాళ్ళు, మా అన్నయ్యోళ్ళు మా వాళ్ళు, మా బామ్మర్ది మా వాళ్ళు, మా మేనల్లుడు మా వాళ్ళు, వీళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు అని చెప్పిన నువ్వు, నీకు ఏదో కష్టం వచ్చి విజయవాడ పెద్ద హాస్పిటల్లో పడ్డావు. ఆ పెద్ద హాస్పిటల్కి ఎవరు వస్తే వాళ్ళు నా వాళ్ళు, బామ్మర్ది రాలేదండి, ఆడు నా ఓడు కాదు, ఆడికి నాకు కచిప్ అన్నవా? అన్నవా లేదా? అంటే నీకు కష్టం వచ్చినప్పుడు నీ కష్టాలలో పాలు పంపులు పొందేవాడు నీ దగ్గరకు వచ్చేవాడు నీవాడైతే, నువ్వు యేసు ప్రభు వారిగా మారాలంటే నువ్వేం చేయాలి? ఏం చేసావు? ఏం కష్టపడ్డావు? నీ శ్రమ ఏముంది దేవుడి కోసం? బాగా ఆలోచించుకోండి నేను చెప్పేవి. ఎవరికి పడితే వాళ్ళు కాదట. పునరుత్థానం, నా వారు బ్రతికింపబడతారు, నా వారు నా వారు నా వారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే దేవుడు ఇంకో మాట మాట్లాడతారు, మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు అది యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. నీ వారు బ్రతుకుదురు. మృతులైన అపదం మళ్ళా మృతులైన నీవారు. నీవారు ఎవరి వారు? ఎవరి వారండి? దేవుని వారు. మృతులైన నీవారు అనగానే ఎవరిని పడితే వాళ్ళు బతికించినట్టు దేవుడు. భూమి మీద ఉండగా దేవుని వాడగా దేవుని దానిగా నీకంటే ఎవరు ప్రత్యేకమైన గుర్తింపు ఉందా? నీ పేరు చెప్పగానే దేవుడు గుర్తొస్తాడా? నీ పేరు చెప్పగానే ఏమైనా పనులు గుర్తొస్తాయా? ఎవరి సంఘాల్లో కొంతమంది ఉంటారండి, నిజంగా వంట చేయాలంటే ఆవిడ రావాలండి, అక్క రావాలండి, వంట చేయాలంటే ఆవిడ గుర్తొస్తుంది. సౌండ్ పెట్టాలంటే సౌండ్ పెట్టే తమ్ముడేడి, తమ్ముడు పిలవండి. చూసారా? సౌండ్ పెట్టాలంటే ఆ తమ్ముడు గుర్తొచ్చాడు. వంట చేయాలంటే ఒక అక్క గుర్తొస్తుంది. మీటింగ్లో యాంకరింగ్ చేయాలంటే ఒక తమ్ముడు గుర్తొస్తాడు. ప్రార్థన చేయాలంటే ఒకరు గుర్తొస్తున్నారు. ఇవి చక్కగా పాటలు పాడుతున్నారు. చూసారా? వేదికల మీద పాట పాడాలంటే ఆయన గుర్తొస్తున్నాడు. అంటే దేవుడు వారు ఏదో ఒకటి నేర్చుకున్నారు దేవుడి కోసం. సౌండ్ పెట్టడమో, ఏమన్నా లేదంటే కెమెరా లైవ్లు ఇవ్వటమో, పాటలు పాడటమో, ప్రార్థనలు చేయటమో, ఏమన్నా దేవుడి కొరకు ఒక వాహనం కొని వాహనంలో ప్రజలను ఎక్కించుకుని, ఏమన్నా తమ్ముడేడండి ప్రజలు ఆటోలో తీసుకురావాలండి, ఆ తమ్ముడు రమ్మనండి ఆటో వేసుకుని, ఆ తమ్ముడు రావాలి, వీళ్ళందరినీ ఎక్కించుకోవాలి, సభకు తీసుకురావాలి. చూసారా ఎలా ఉపయోగపడుతున్నారండి దేవుడికి, ఎలా పని చేసుకున్నారు చూసారా దేవుడి కోసం. దేవుడి దగ్గరికి ప్రజలు తీసుకొచ్చేవాళ్ళు, సౌండ్ పెట్టేవాళ్ళు, కెమెరాలు పెట్టేవాళ్ళు, లైటింగ్ కట్టేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ప్రసంగాలు చెప్పేవాళ్ళు, ఎవరికి పని వాళ్ళు చేసుకుంటున్నారు కదండి. వాళ్ళంతా దేవుని వారు కదండి, దేవుని పని చేసుకుంటున్నారు కదండి. నీ జీవితాన్ని టచ్ చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితాన్ని టచ్ చేస్తే ఆవిడ దేవుడి కోసం ఈ పనిలో ఉపయోగపడుతుందండి. పిలవండి. సేవకుడు దృష్టిలో అయినా పడ్డావా? కనీసం దేవుడి దృష్టిలో పక్కనట్టు. నేను అడుగుతున్నాను, బాగా ఆలోచించు. అమ్మ మేము ఈ పని ఆగిపోతుంది, ఆవిడ పిలవండి అంటున్నారా? అలాగనరండి. ఆవిడ వచ్చిందో లేదో చూడండి వాక్యం వినడానికైనా. ఇది మనం. అసలు నీవు దేవుడి పనికి ఉపయోగపడతావు, నీవు లేకపోతే దేవుడి పని ఆగిపోతాయి. అంత గొప్పగా దేవుడి పనులు ఏమైనా ఎతికేవా? కొంతమంది రాకపోతే కొన్ని పనులు ఆగిపోతాయి. అమ్మ తమ్ముడు లేకపోతే పని ఆగిపోతారు, రమ్మనండి త్వరగా. దేవుని వారు దేవుడి కోసం పని చేసుకున్నారు, దేవుడి కోసం ఏదో పని నేర్చుకున్నారు. నువ్వేమి నేర్చుకున్నావు? నేను మాట చెప్తాను, బాగా ఆలోచించుకోండి నేను చెప్పే ప్రతి మాట.
మత్తయి సువార్తలో యేసుప్రభు అంటాడు, అసలు మీరు నా దగ్గరికి రావాల్సింది దేనికోసం అన్నాడు తెలుసా? మత్తయి సువార్త 11:28 చదువుతారు ఒకసారి. మత్తయి సువార్త 11:28 ఎవరిని దేవుడు వారు అంటాడు తెలుసండి? ఒకసారి చదవండి. అది మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. లోకంలో చాలా ప్రయాసలు పడుతున్నారు కదా, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, ఈఎంఐలని, అప్పులని, కార్లని, బిల్డింగ్లని. అబ్బబ్బబ్బబ్బా, ఎందుకు ఆ ప్రయాస? ఏం తీసుకెళ్ళడానికి ఆ ప్రయాస? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. తర్వాత నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక నా కాడి ఎత్తు మీ మీద నా కాడి ఎత్తుకొని అద్దండి. నా కాడి ఎత్తేసుకోండి ముందు, తర్వాత నా దగ్గర నేర్చుకోండి. ఏమండి కాడెత్తుకుని నేర్చుకోవటం ఏంటి? బాగా వినాలి. కాడెత్తుకుని నేర్చుకోవటం ఏంటి? చాలా మంది సంఘాల్లో వంట చేసే స్త్రీలు ఉంటారండి, వంట చేసే పురుషులు ఉంటారండి. అతను అడగండి, ఏమండి మీరు వంట వేస్తారు అంటే, ఊరుకున్నాను, ఏమంట రాదు, ఏమి రాదు, చర్చిలో అయ్యగారు వంట ఏమన్నారు, అలాగేదో చిన్నగా స్టార్టింగ్లో 5 మందికి వండాను, తర్వాత 10 మందికి వండాను, ఇప్పుడు 400 మందికి వండుతున్నాను. నువ్వు ఎక్కడైనా నేర్చుకున్నావు? ఎక్కడ లేదండి, చర్చిలో తిప్పాను వచ్చేసింది అంటాడు అంతే. ఎవరు నేర్పారు ఆయనకు వంట? క్రైస్తవ ప్రపంచానికండి, క్రైస్తవ ప్రపంచపు పాటలను మార్చిన గనుడు ఒక ఆయన ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన మరణించారు, కింగ్ జాన్సన్ విక్టర్ గారు. పాట అనగానే ఆయన జ్ఞాపకం వస్తాడు. ఆయన మన మధ్యలో లేకపోయినా లేడు అన్న భావన లేదు ఈరోజు. ఎందుకంటే ఆయన గొంతు వినపడుతుంది, ఆయన ప్రసంగాలు వినపడుతున్నాయి, ఆయన పాటలు వినపడుతున్నాయి. ఏమంటే ఆయన గురించి నేను ఎందుకు ఎత్తాను తెలిసి ఈ సందర్భంలో, మీరు చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయనే డైరెక్ట్గా చెప్పాడు. మీరు ఎక్కడండి మ్యూజిక్ నేర్చుకున్నారంటే ఏం చెప్పాడు ఆయన? ఏదైనా ఇన్స్టిట్యూట్ పేరు చెప్పాడా? లేదండి, కీబోర్డ్ కొని అలా నొక్కాను, అలాగ వచ్చేసే పాటలు అన్నాడు. విన్నారా? నాకు దేవుడు అంటే ఇష్టం అండి, దేవుడి కోసం నొక్కానండి, పాటలు వచ్చేసేయండి. ఎలాగొచ్చేసాయి? మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద, నేను మాట్లాడుతానండి, యేసు ప్రభు నేర్పలేని విద్య ఉంటుందా? ఉంటుందా? యేసు ప్రభుకు రాని విద్య ఉందా? ఈ లోకంలో పెద్ద ఇంజనీర్ ఎవరు చెప్పండి? మీకు తెలుసు, చదువుకున్న వాళ్ళు చెప్పండి. ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు టాపెస్ట్ ఇంజనీర్ ఎవరి పేరు చెప్పండి? మీరు ఎవరి పేరు చెప్పినా నేను యేసుప్రభు పేరు చెప్తాను. ఎందుకు తెలుసా? ఆయనకి మించిన ఇంజనీర్ లేడు. గాల్లో భూమిని నిలబెట్టాడు. ఎవరినన్నా బిల్డింగ్ నిలబెట్టమన్నా ఏ ఇంజనీర్ అయినా నేను ఎందుకు చెప్పాను తెలిసే ఉదాహరణ, ఆయనకి రాందేటండి మనకు నేర్పకపోవడానికి. నువ్వు దేవుడి కోసం బ్రతకాలనుకున్నప్పుడు మీరు నా యొద్దకు వచ్చి నా యొద్ద మీరు ఏం చేయాలి? నేర్చుకుని ఏం కావాలి? నోవహుకు వాడ కట్టడం అంతకుముందు ఏమైనా వాళ్ళ కంపెనీలో పనిచేశాడా నోవహు? నోవహుకు వాడ కట్టడం నేర్పించింది ఎవరు? కర్రలు పట్టుకురా. వాడ కట్టడం నాకు రాదు డాడీ. నువ్వు ఎందుకునైనా ఆ కర్రెడు చెక్కు, అందులో తోయి, కింద కీలు రాయి, లోపల నువ్వు ఎక్కు, అది తేలుతుంది. నోవహు ఎక్కడన్నా వాళ్ళ కంపెనీలో పనిచేశాడా? బాగా ఆలోచించుకోండి. నోవహు ఎలాగంటే వాడ కట్టాడు? దేవుడు చెబుతాడు. ఆదాముకు వ్యవసాయం ఎవరు నేర్పారు? దేవుడు నేర్పాడు. నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లిపాలు త్రాగాలి నీకెలా తెలిసి ఎవరు నేర్పారు? తల్లి గర్భంలో దేవుడు నేర్పాడు. ఇన్ని నేర్పిన దేవుడు సంఘంలోకి వచ్చి, తండ్రి నేను ఏదో ఒక పని చేస్తానంటే నీకు పని నేర్పడా? దేవుడు నేర్పుతాడా? నేర్పడా? ఎందుకు దేవుడు పని నేర్చుకోవు? చాలా మంది అంటారు మాకేమి రాదండి. ఇంట్లో చూడాలి, దొల్లి పని చేస్తారు ఇంట్లో అయితే. విచిత్రమైన చాలా మంది పురుషులు కూడా ఇంట్లో మాపేసేస్తారు, దుడిసేస్తారు, బట్టలు ఉతికేస్తారు ఇంట్లో. సంఘంలోకి వచ్చి అనే కొంచెం నన్ను కుర్చీలు వేయమంటారు ఇలాగ అంటాడు షర్ట్. నేను ఎవరు అనుకుంటున్నారు? ఇంట్లోనైతే కింద బండ్లు కూడా తుడిచేస్తాడు. ప్రెస్టేజ్. దేవుడి సన్నిధిలో పని చేయమంటే నేను పెద్ద ఆఫీసర్ని అంటాడు, అధికారిని అంటాడు. నీ హోదాలు, నీ అధికారము నీ ఇంట్లో చూపించుకో, నీ ఆఫీసులో చూపించుకో. సన్నిధిలోకి వచ్చిన తర్వాత నువ్వు జస్ట్ ఆఫ్టర్ ఆల్ విశ్వాసివి. దేవుడి కొరకు నువ్వు ఏదో ఒక రకంగా ఏం చేయాలి? పని చేయాలి. పని చేసిన వారికి పరలోకం, పని చేసిన వారికి పునరుత్థానం. అక్కడికి వచ్చేయండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయానికి వచ్చేయండి, 19వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. మృతులైన నీవారు బ్రతుకుదురు. నీవారు దేవుని వాడవా? దేవుడి కోసం ఏం చేసావు? నోహలో వాడ కట్టావా? పేతురులో సంఘాలు కట్టావా?
అసలు ఏటి నీ దావీదులాగా ఏమైనా యుద్ధాలు చేసావా? సొలొమోనులాగా ఏమైనా మందిరం కట్టావా? అసలు ఏటి నీ క్రియలేటి భూమి మీద? వాళ్ళు నా వాళ్ళు అని దేవుడు చెప్పుకోవడానికి దగ్గరే ఉన్నాయి. మృతులైన నీవారు బ్రతుకుదురు. అబ్బా, ఆ పదం అండర్లైన్ చేసుకోండి. అబ్బబ్బబ్బా, దేవుడికి ఏమి ఇష్టమండి. మనం నా వారి శవములు అంటే నువ్వు బ్రతికుండగా దేవుడు కొరకు బ్రతికితే చివరికి నీ శవాన్ని కూడా వదలటం లేదు దేవుడు. ఎవరి శవాలు అంటున్నాడు అక్కడ? నా వారి శవములు. నా వారి శవం, నా శవం, అది నా వారి శవం. స్తెఫను రాళ్లతో కూడా చంపేశారు, ప్రాణం పోయింది, అందరూ పాతి పెట్టేశారు, అందరూ పడిపోయాడు, చచ్చిపోయాడు అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, నా కొరకు రాళ్లతో కొట్టించుకున్న స్తెఫను శవం నా శవం, అది యేసుప్రభు శవం నా శవం, అది పేతురు గారి శవం నా శవం, అది భూమి భద్రపరచు వాళ్ళే నా వాళ్ళు జాగ్రత్త. సముద్రము తమ మృతులను యేసుప్రభుకి ఏం చేస్తుందట? అప్పగిస్తుంది. దాచిందా సముద్రం? అవును, నావాడు సముద్రంలో పడి చచ్చిపోయాడు, జాగ్రత్తగా దాయి బాడీని. భూమి చెప్తున్నాడు దేవుడు, నా కొరకు బ్రతికి. ఇదిగో అన్న గురించి చూశారు కదా, రోజు సువార్తకి వెళుతూ రోజు దేవుడు పని చేస్తూ ఆ దేవుడు 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 అని చచ్చిపోయాడండి. ఒకరోజు నేలలోకి వెళ్ళిపోయాడు, హాయిగా పడుకుంటూ దేవుడు భూమికి ఆజ్ఞించాడు, నా శవం, అది జాగ్రత్త. నా గురించి ప్రసంగాలు చేసిన నోరది, నా కోసం దేవుడి కోసం సువార్త చేయడానికి అతని పాదాలు సైకిల్ మీద తిరిగిన పాదాలవి, ప్రయాణాలు చేసిన పాదాలవి, అలిసిపోయిన దేహం అది. నా కోసం భూమి భద్రపరచు నా వారి శవం, అది. బైబిల్ చదువుతుంటే పునరుత్థానం ఎవరికని మీకు అర్థమవుతుంది? నావారు. ఇందా మీరు చదువుకున్న కొరింథీ పత్రిక, ఎవరి వారు బ్రతికింపబడతారట? ఆయన వారు, క్రీస్తు వారు బ్రతికింపబడతారు. ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, మృతులైన నీ వారు బ్రతికింపబడుదురు, నా వారి శవములు సజీవం. భూమి మీద ఉండగా దేవుడి కోసం బ్రతికితే చివరికి దేవుడు శవం కూడా నాదంటున్నాడు అండి. పునరుత్థానం ఎవరికి? దేవుడు వారికి. ఈ విషయం భక్తుడికి అర్థమైంది. పౌలు గారికి ఏం చేశాడు తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ముగించేస్తాను ఇక, త్వరగా ఇవన్నీ రాసుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని. ఇప్పుడు పౌలు గారికి ఏమర్థమైంది? ఏ మృతుడు పడితే ఆ మృతుడు బ్రతకడు. ఎలాగైనా సరే మృతుల్లో నుంచి నాకేం కావాలి? పునరుత్థానం. నేను చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోకూడదు. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని. ఆయన మరణం, యేసుక్రీస్తుల వారి మరణము విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువాడనొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును, ఇదిగోనండి, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇది వరకే నేను గెలిచి తినని, అది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని ఆయనను నేను అనుకోవటం లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. నన్ను యేసుప్రభు పట్టుకున్నది పరలోకం తీసుకెళ్ళడం కోసం, పునరుత్థానం ఇవ్వడం కోసం. దానికోసం నేను ఆస్తి నష్టపోయాను, నా అధికారం నష్టపోయాను. చివరికి ఎక్కువ మాట్లాడితే అందరిలా పెళ్ళొద్దు అనుకున్నాను, అందరిలా పిల్లలు కాదనుకున్నాను, కుటుంబం కాదు, ఆస్తులు కాదు, ఇల్లులు కాదు. మృతులలో నుండి నాకు ఏ విధము చేతనైనను ఏం కలగాలి? పునరుత్థానం. నాకు పునరుత్థానం కావాలి, నేను బ్రతకాలి. నేను బ్రతకాలంటే దేవుడి కోసం భూమి మీద ఏదో ఒకటి చెయ్యాలి. చేసిన వాడికి పునరుత్థానం. రోమపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, జాగ్రత్తగా రాసుకోండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ప్రతి వానికిని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు ఎవరికండి ప్రతిఫలం వస్తుందంటే, ఇదిగో సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి ఆయన నిత్య జీవం ఇస్తాడు. నమ్ముకుంటే పరలోకం కాదు, సత్క్రియలు చేస్తే పరలోకం. బైబిల్ కరెక్ట్ చేసుకోండి, బైబిల్ కరెక్ట్గా చదవండి, బైబిల్ కరెక్ట్గా చదువుకోండి. చాలా మంది ఇంకొక మాట ప్రయోగిస్తారండి, దాని భావాన్ని తప్పు చేశారండి. ఏమంటారంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు
అంటే చాలా మంది ఏం చెప్పారంటే బాప్తిసం తీసుకోండి నీకు శిక్ష లేదు పర్వాలేదు. నిజమే. ఒకవేళ అది నిజమనుకుంటే ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోకానికి రావడానికి ఈశ్వరుడు ఎందుకంటాడు? మళ్ళీ ఆ మాటలోని ఆంతర్యం ఏంటంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కరెక్టే. క్రీస్తునందున ఉన్నావా, క్రీస్తు వాక్యంలోనే ఉన్నావా? క్రీస్తేమో లోకానికి దూరంగా బ్రతికాడు. నువ్వు తెల్లవారు లేస్తే ఆదివారం తప్ప సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు లోకమే. నువ్వు క్రీస్తునందున్నావా? క్రీస్తునందున్నటువంటి ఏంటో తెలుసా? బాగా పౌలు గారు చెప్పిన ఒక మాట, పౌలు గారు చెప్పిన మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. బ్రతుకే క్రీస్తు పౌలు గారికి. మనకి బాగా ఆలోచించాలి. మనకి ఎప్పుడు క్రీస్తు? ఆదివారం తెల్లవారితే క్రీస్తు, సోమవారం ఎక్కడున్నాడో తెలీదు, మంగళవారం ఏమైపోయాడో తెలీదు, అసలు బుధవారం టీవీకి అతుక్కుపోతే ఎవరు రమ్మన్నా రాము. నువ్వు క్రీస్తునందున్నావా? క్రీస్తునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదంటే అది నీకా? ఏ రోజు దేవుడి దగ్గరకు వచ్చావు? ప్రతిరోజు దేవుడికి ఇస్తావా? ప్రతి గంట దేవుడికి ఇచ్చావా? దేవుడి కోసం ఆలోచించావా? దేవుడి కోసం చేసావా? బాగా ఆలోచించుకోండి. నమ్మిన వాళ్ళందరికీ పరలోకం కాదండి, మాయా. నమ్మి దేవుడి కోసం బ్రతికిన వాడికి పరలోకం. ఇప్పుడు చదువుకున్న మాట, సత్క్రియను ఓపికగా చేయిచు అక్షయతను మహిమను వెదకు వారికి దేవుడు ఏమిస్తాడట? నిత్య జీవం ఇస్తాడు. ఏమంటే ప్రభు దగ్గరికి వచ్చిందండి. చాలా మంది ఏం చెప్పారంటే ప్రభు దగ్గరికి రండి మీ కష్టాలు పోతాయి, ప్రభు దగ్గరికి రండి ఆస్తులు ధనాలు ఇల్లులు పొలాలు. నిజమేనా ఈ బోధ? పిలుపు పత్రిక 1:30 చదవండి. అక్కడే పిలుపు పత్రికలో ఉన్నారు కదా, 1:30 చదవండి. అక్కడ పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం అండి. విశ్వాసముంచుట మాత్రమే గాక క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. ఇప్పుడు ప్రభువు నమ్మిన వారికి ప్రభు పక్షాన ఏం అప్పగించబడ్డాయట? నమ్మటం కాదు, ఆయన పక్షాన నువ్వేం చేయాలి? శ్రమపడాలి. శ్రమపడిన వాడికి పరలోకం, పనులు చేసిన వాడికి పరలోకం. పునరుత్థానం అందరికీ కాదు. పౌలు గారి మాటలు పదే జ్ఞాపకం చేసుకురండి. మృతుల్లో నుండి నాకు ఏ విధము చేతనైనా పునరుత్థానం కావాలని నాకున్నవన్నీ నష్టంగా పెంటగా ఎంచుకుని ఇదిగో ప్రభు సేవలో కొనసాగుతున్నాను. సేవలో కొనసాగితే కనీసం ఎవడు బైబిల్లో ఒక ఆప్షన్ ఇచ్చాడండి దేవుడు. నేను బాగా అర్థమయ్యేటో చెప్తాను మీకు. మాకు సేవ ఎక్కడవుతుందండి, మేమెక్కడండి సేవ చేస్తాం, మా కుటుంబాలు ఇల్లులు మా బాధ్యతలు మా మీద ఉన్నాయి అంటున్నారు కదా. పోనీ బైబిల్లో దేవుడిచ్చిన మంచి అవకాశం తెలుసా మీకు? ఏం అవకాశం ఇచ్చాడు తెలుసా? కనీసం సేవకుడికి సహకారిగా ఉంటావా? సహకారుల పేర్లు ఎక్కడ రాయబడతాయట? జీవ గ్రంథం. కనీసం సేవ చేయడానికి వీలు లేదు, ఏవో పెట్టుకున్నావు. కనీసం సహకారం, సేవకుడి పోషణకి సహకారం, సేవకుడి సేవకు సహకారం, జరుగుతున్న సభలకి సహకారం, జరుగుతున్న మందిర నిర్మాణాలకి సహకారం. ఏముంది నీ సహకారం దేవుడి పనులు? సహకారం ఏదండి? కనీసం సహకారిగానైనా మిగిలవా? దేవుడు బైబిల్లో సేవ అనగానే వాక్యం చెప్పడం ఒకటే కదండి. రోమపత్రిక 12వ అధ్యాయం చదువుకోండి. 4, 5, 6, 7, 8, 9, 10 ఆ వచనాలన్నీ చదువుకోండి. అధ్యాయం అంతా పరిచర్య పని నానా విధములుగా ఉన్నది అంటాడు. బోధించేవాడు బోధించట్లో పని కలిగి ఉందాం, పరిచర్య చేయవాడు పరిచర్యలేను. ఎన్ని రకాల పనులు చెప్పాడు తెలిసింది అక్కడ. దేవుని పిల్లలారా, పని మళ్ళీ చెప్తున్నాను, మీ దేహం దేవుడి కొరకు ఉపయోగపడితేనే ఆ దేహాలను దేవుడు బ్రతికిస్తాడు. మరణము అందరికీ తథ్యం, పునరుత్థానం మాత్రం కొందరికే సాధ్యం. మళ్ళీ చెప్తున్నాను, పునరుత్థానం ఎవరికి సాధ్యం అంటే దేవుడి కొరకు బ్రతికిన వాడికి, దేవుడు పని చేసిన వాడికి. ఇగో సభలు పెడుతున్న పిల్లలను ₹1,000 ఖర్చు కదండి. మీరు హాయిగా సాయంత్రం వస్తున్నారు, మధ్యాహ్నం వాళ్ళు పడే కష్టాలు చూడాలి. ఈరోజు మధ్యాహ్నం నేను క్లాస్ చెప్పడానికి వచ్చాను. మండు టెండండి, ఎండ ఎంత వేడిగా ఉంటుందో మీకు తెలియదు కదా. ఆ టైంలోనండి ఆ ఎండలో పడి వంటలు చేస్తున్నారండి. ఎంత వేడండి, పొయ్యి నుంచి వచ్చే వేడి ఎంత వేడిగా ఉంటుంది. ఎందుకు వాళ్ళ దేహాలు అలా కరిగిపోవాలి? ₹1,000 డబ్బులు ఇవ్వడమే కాకుండా మళ్ళీ కష్టపడి వంటలు చేయడం, అవన్నీ మనకు పట్టుకొచ్చి పెట్టడం ఎందుకు? మా శ్రమ ఎందుకు ఎత్తుకున్నారు అంటే వాళ్ళు ఏ విధము చేతనని మృతుల్లో నుండి మాకేం కలగాలి? పునరుత్థానం. మీకు తెలియదు కదా, చాలాసార్లు చదువుకున్నాను, టైం అయిపోయింది, ముగిస్తానని. చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మత్తయి సువార్త 25లో యేసుప్రభు ముందు కొంతమంది నిలబడ్డారు. కుడివైపు కొంతమందిని ఏర్పాటు చేశారు, ఎడమవైపు కొంతమంది లాగేశాడు.
ఈ కుడివైపు ఉన్న వాళ్ళని ఎడం వైపు ఉన్న వాళ్ళని వేరు చేసిన తర్వాత యేసుప్రభు అంటున్నాడు, ఎడం వైపు ఉన్న వాళ్ళని చూసి శపింపబడిన వారులారా అన్నాడు. వాళ్ళకి మైండ్ పోయింది. మేమేటి బాబు శాపం పొందటం, నేను మీ ఎదుటే ఉన్నాం కదా, మీ దగ్గర కూడా ప్రార్థనలకు వచ్చాం కదా, మీరు మాకు తెలుసు కదా, మాకెందుకు శాపం ఇస్తున్నారంటే ఆయన అన్నాడు, నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారం పెట్టలేదు. నేను దప్పికి గొంటిని, మీరు నాకు దాహమునకి ఇవ్వలేదు. నేను పరదేశం అయి ఉంటుంది, మీరు నన్ను చేర్చుకోనలేదు. నేను దిగంబరనై ఉంటుంది, మీరు నాకు వస్త్రములు ఇవ్వలేదు. ఈ అన్ని డైలాగులు వేసారండి యేసు. నేను రోగులై ఉన్నాను, మీరు నన్ను పరామర్శించడానికి రాలేదు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. నీవు దిగంబరత్వంతో ఉన్నావా, నువ్వు రోగంతో ఉన్నావా, నువ్వు ఆకలితో ఉన్నావా, నువ్వు దాహంతో ఉన్నావా, ఎప్పుడు ప్రభా చెప్తే బోల్డని ఇచ్చేవాళ్ళం కదా మీకు. ఏమండి వాళ్ళని అంటున్నాడు యేసు ప్రభు, అందుకు ఆయన మిలికిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి కూడా ఏనాడు నీ చేత్తో నువ్వు సహాయం చేయలేదు, ఏమీ చేయలేదు కనుక నువ్వు నాకు చెయ్యలేదు, నాకేమీ చేయలేదు. నేను నీ కోసం ప్రాణం పెట్టాను సిలువలో, బల్లెపు పోటు పొడిపించుకున్నాను, మొల కిరీటం పెట్టించుకున్నాను, ఒళ్ళంతా చీల్చేశారు, నన్ను చేతుల్లో మేకులేసేశారు. అసలు చివరి రక్తపు బొట్టు వరకు నేను నీ కోసం కారిస్తే, నీకు రక్షణ ఇస్తే, నీకు పరిశుద్ధుడిగా మారిస్తే, సంఘం ఇచ్చి, దైవజనం ఇచ్చి, మంచి వాక్యం ఇచ్చి నన్ను అక్కడ కూర్చోబెడితే నువ్వు నాకు ఏమి ఇచ్చావు, నువ్వు నాకేం చేసావు భూమి మీద, అసలు నువ్వు ఏం చేసావని నీకు పరలోకం ఇవ్వాలంటున్నాడు. ఈ కుడివైపు ఉన్న వాళ్ళని చూశాడు, ఏమన్నాడు తెలుసండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వర్లారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వాతంత్రించుకోనండి. మీది రాజ్యం, మీరు నాకు ఆహారం ఇచ్చారు. ఏమండి ఈ రోజు ఇక్కడ వంటలు జరిగాయి, 100 మంది భోజనాలు చేస్తున్నారంటే ఎవరో బియ్యం ఇవ్వబట్టి కదండి, వాళ్ళు ఉండారు, అవన్నీ మనకు వంటం చేసి పెడుతున్నారు. అంటే దేవుడి పిల్లలు వస్తారు, నా బియ్యం ఇవ్వండి, దేవుడి పిల్లలు ఇస్తారు, నా డబ్బులు తీసుకోండి. మనకి పెట్టారండి, వాళ్ళు మనకి చేశారండి. ఇదేనండి యేసుప్రభువుకి చేయటం అంటే. సువార్తకు చేయటం, సభలకు చేయటం, సువార్తలకు వస్తున్న దైవజనులకి చేయటం, యేసు ప్రభుకి చేయటం. అలా చెప్తున్నాను, యేసు ప్రభుకు చేయటం. అలా మీ జీవితంలో చేసుకున్నవి ఏమైనా ఉంటే ఆ రోజు యేసు ప్రభు ముందు ఎడం వైపు కుడివైపు ఉన్న బ్యాచ్లో మీరు కుడివైపు ఉంటారు. నేను వస్తాను వెళతాను దేవుడికి ఏమి చేయనంటే ఎక్కడ ఉంటాం? జీవితం మన చేతుల్లోనే ఉంది. పరలోకమా పాతాళం అన్నది మన కళ్ళ ముందు వాక్యంతో నీ కళ్ళ ముందే దేవుడు పెట్టాడు. ఆలోచించుకో. మరణం అయితే ఖచ్చితంగా తథ్యం. పునరుత్థానం నీకు సాధ్యమా కాదా? పునరుత్థానపు ప్రయాణంలో నువ్వు ఉన్నావా లేదా? ఒక్కసారి రాత్రి నిన్ను నువ్వు పరీక్షించుకో, పరిశీలించుకో. దేవుడి వాక్యంతో నీ జీవితాన్ని సరి చేసుకో, బాగు చేసుకో. దేవుడి కోసం బ్రతుకు. దేవుడున్న లోకం, మీ నాన్న, మీ తండ్రి దగ్గరికి నువ్వు చేరిపో.